తమిళనాడు సీఎం విజయ్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆరోగ్య రంగానికి పెద్దపీట వేస్తూ తమిళనాడు అసెంబ్లీ సమావేశాల్లో కొన్ని నిర్ణయాలు వెల్లడించారు. సీఎం ఆరోగ్య బీమా రక్షణ కింద ప్రస్తుతమిస్తున్న 5 లక్షల రూపాయలను ఇక నుంచి 25 లక్షల రూపాయలకు పెంచుతున్నట్లు తెలిపారు. అలాగే ఎమ్మెల్యేలకు కొత్త కార్లు, 75,000 రూపాయల అలవెన్స్లు ఇస్తున్నట్లు అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. సీఎం ఆరోగ్య బీమాను 5 లక్షల నుంచి 25 లక్షల రూపాయలకు పెంచుతున్నట్లు తెలిపిన సీఎం విజయ్ చెన్నైలోని పెరంబూర్లో 300 కోట్ల రూపాయల వ్యయంతో ప్రపంచ స్థాయి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ను నిర్మించనున్నట్లు ప్రకటించారు. అలాగే పెరంబూర్లో 400 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 7 కొత్త నర్సింగ్ కళాశాలలు నిర్మిస్తామన్నారు. ఈ 7 కొత్త నర్సింగ్ కళాశాలల్లో 620 బీఎస్సీ నర్సింగ్ సీట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. అటు ఎమ్మెల్యేలకు కొత్త కార్లు ఇస్తామన్న సీఎం విజయ్ ఈ వాహనాల నిర్వహణ కోసం వాహనానికి ఒక డ్రైవర్ను నియమిస్తామని ప్రకటించారు. అలాగే వాహన ఇంధనం నిర్వహణ కోసం ప్రతి నెల 75,000 రూపాయలు అందిస్తామని ప్రకటించారు. దీంతో పాటుగా ఎమ్మెల్యేలందరూ తమకు తాము ఒక సహాయకుడిని నియమించుకోవచ్చన్నారు. సహాయకుడిని నియమించుకోవడానికి ప్రభుత్వం నెలకు 25,000 అందిస్తుందని ముఖ్యమంత్రి విజయ్ ప్రకటించారు. అటు ఏఐఏడీఎంకే ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాల నుంచి వాకౌట్ చేశారు. ఎమ్మెల్యేలకు కొత్త కార్లు ఇవ్వడంపై సభ్యులు హర్షం వ్యక్తం చేసినప్పటికీ అటెన్షన్ మోషన్పై మాట్లాడేందుకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఏఐఏడీఎంకే సభ్యులు గందరగోళం సృష్టించారు. స్పీకర్ అనుమతి ఇవ్వకపోవడంతో కర్ణాటకలో తమిళులపై జరుగుతున్న కాల్పుల గురించి ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నిస్తూ ఏఐఏడీఎంకే సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు.